నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడు 7 మార్లు పడినా కూడా ఏమవుతాడట? తిరిగి లేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఒక కుప్ప కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ జీవితంలో విరుద్ధమైన పని వచ్చింది. పడిపోయావా, లేచావా? మరి ఇక్కడ నీతిమంతుడు ఏమని ఉంది? పడిపోయినప్పుడు ఏమవుతాడు? లేస్తాడు. గమనించండి, పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయి అలా ఉండిపోవడం తప్పు అని నేను అంటాను. నీతిమంతుడు అని చెప్పుకుంటున్నావు కదా, ప్రార్థన అనేది చేసుకుంటున్నావు కదా, వాక్యము చదువుతున్నాను అంటున్నావు కదా, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను అంటున్నావు కదా, మరి నీతిమంతుడు నీవు ఒక్కసారి పడిపోతే ఎందుకు లేవలేకపోతున్నావు? గమనించండి, నీతిమంతులు ఎన్నిసార్లు పడినా కూడా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేవాలి. పడతాం జీవితంలో. పడిపోయి అమ్మో 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 అన్నట్టు ఉండకూడదు. పడిపోయి ఆ పడిపోయిన స్థలంలో ప్రార్థన చేయి. నేను చెప్తున్నాను కదా, నువ్వు లేవడం కాదు, ప్రభువే నిన్ను లేపుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా.